RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా కంకి మండల పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సమితి పెద్దలతో తహసీల్దార్ విష్ణు సాగర్ను దేవాదాయ శాఖను రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. హిందూ దేవాలయాల్ని పరిరక్షించేందుకు దేవాదాయ శాఖను రద్దు చేసి సాధు సంతులకు హైందవ సనాతన ధర్మకర్తలకు అప్పగించాలని హైందవ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ముక్తకంఠంతో తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైందవ ఆలయాల భూముల ఆదాయాన్ని సాధు సంత మహాత్ములకు హైందవ సనాతన ధర్మకర్తలకు మాత్రమే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. హైందవ దేవాలయాల్లో అన్ని మతస్థులకు స్థానం కల్పించకూడదని డిమాండ్ చేశారు. గోవుల వదలను సమూలంగా నిర్మించే చట్టాన్ని కఠినతరంగా అమలు చేయాలని, గోవులను వహించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూవైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జరిగిన లడ్డు ప్రసాదంలో అపవిత్రతకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం, ఆగుల రాజు, కాపాటి అంజనేయులు, కుర్రపు సత్యనారాయణ, కోటగిరి మనోహర్, రమేష్ గౌడ్, కమ్మరి నరేందర్, దత్తురావు, పాటిల్ రెడ్డి, మహేష్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की जय। ఈ రోజు మన భారతదేశంలో మన హిందువుల పట్ల చాలా కఠినంగా కొన్ని వ్యవహరిస్తున్నారు కొన్ని గవర్నమెంట్. తిరుపతిలో కూడా మనకు చాలా ఈరోజు జగన్ ప్రభుత్వం మనకు చాలా ఘోరంగా అపవిత్రం చేయడం జరిగింది. కనుక దీని మీద ఒక మనకు ముస్లింలకు ఎట్లయితే ఒక వర్క్స్ బోర్డు ఉందో అలాగనే మన హిందువులకు కూడా ఒక సనాతన ధర్మ బోర్డు చేసేటట్లు కృషి చేయాలా. అలాగనే మన ఈ గోహత్యల విషయంలో కూడా గవర్నమెంటు కఠినంగా శిక్షించాలా. మళ్ళా చాలా విషయాలు హిందువుల పట్ల అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని హిందువులకు ఒక ఎక్కడ పోయినా మంచిగా ఒక గౌరవం ఉండేటట్టు చూడాలని నేను గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను. అందరికి జై శ్రీరామ్. ఈరోజు కంకి మండలంలో హిందూ ఆలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఒకటే, ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి. రద్దు చేసి సాధు సంతులచే ఆధ్యాత్మికవేత్తలచే కమిటీని ఏర్పాటు చేయాలి. గోహత్య చట్టాలను కఠినంగా అమలుపరచాలి. దేవాలయాల్లో అన్యమతస్తుల యొక్క ఉద్యోగాలను తొలగించాలి. తిరుమలపై జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారాన్ని కూడా అరికట్టాలి. దేవాలయాల భూముల్ని హిందువులు దేవుణ్ణి విశ్వసిస్తారు కాబట్టి ఈ దేవాలయాల భూములు ఒక రెంటు కానీ భూములను ఒక కౌలుకు కానీ హిందువులకు మాత్రమే అప్పచెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు కంకి మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొనాలి. హిందూ సమాజం కూడా ఈరోజు ఎంతైనా జాగ్రత్త కావాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత పవిత్రమైందో, ఆ లడ్డు ఎంత పవిత్రమైందో కూడా అందరికీ తెలుసు. తిరుపతి వెళ్ళామంటే మన బంధువులు కానీ మన మిత్రులు అందరూ కూడా మాకు ఒక లడ్డు తీసుకొని చెప్తారు. అట్లాంటి ఒక పవిత్రమైన లడ్డు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది ఒక ప్రసిద్ధిగాంచిన లడ్డు. ఆ లడ్డునే ఈరోజు అపవిత్రం చేయడం జరిగింది. దీన్ని యావత్ హిందూ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్ల ఆ మాటలు మనం అందరం కూడా ఖచ్చితంగా ఏకీభవించాలి. నాయకుడు అంటే ముక్కుసూటిగా మాట్లాడాలి. ఓటు బ్యాంకు కోసమో ఓట్ల గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మం గురించి, హిందుత్వాన్ని ఆచరించే వ్యక్తులందరూ కూడా హిందూ ధర్మం పైన ఇలాంటి ఆపద జరిగినప్పుడు, హిందూ సమాజాన్ని కించపరిచినప్పుడు హిందూ దేవీ దేవతలను హేళన చేస్తున్నారు ఈరోజు. అలాంటి సమయంలో కూడా అందరం కూడా ఈరోజు హిందూ సమాజం యావత్ హిందూ సమాజం కూడా అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా హిందూ సమాజం చైతన్యవంతులై ఈ యొక్క హిందూ సమాజం పట్ల అందరూ కూడా శ్రద్ధతో వహించి అందరం కూడా హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలియజేస్తూ ముగిస్తున్నా. జై శ్రీరామ్. ఏదైతే లడ్డు విషయంలో జరిగినటువంటి దీనిపైన ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు హిందూ బంధువులందరూ మాట్లాడడం జరిగింది. అలాగే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఎండోమెంట్ హిందూ ఆలయాల భూములు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఏవైతే హిందువులు సంబంధించినటువంటి కాపాడుతున్నటువంటి వ్యక్తులను అప్పగించాలనేసి కోరుతున్నాము.
అలాగే ఈ రాష్ట్రంలో గోహత్యలు బాగా జరుగుతున్నాయి, వీటిపైన కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. భారత్ జై శ్రీరామ్.